ఏదైనా సరే మనం పదే పదే అనుకుంటే కాదు. ఆయన ఆజ్ఞ ఉంటేనే అయితదనేది నేను బాగా నమ్ముతాననమాట. నేను ఎప్పటినుంచో అసలు ఈ మధ్య వినాయకుడి గుడికెళ్ళక చాలా రోజులవుతుంది. ఇంకా వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటున్నా గానీ వెళ్ళలేకపోతున్నా. ఎందుకో తెలీదు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి గంట కొట్టినట్టే నాకు మెలకువ రావడంతోటి ఒకటే ఆలోచనతోటి మెలకువ వచ్చిందనమాట. ఈరోజు గణేష్ మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చేసింది. ఇంకా మెలకువతోటే వచ్చేసింది నాకు. అట్లా వచ్చిన ఆలోచన అనుకున్నా. ఈరోజు ఆయన పిలుపు వచ్చింది ఖచ్చితంగా నాకు. ఎలాగైనా ఇంక వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి కూడా పంపించేసి ఇంక ఇంట్లో పూజ కూడా ప్రశాంతంగా చేసేసుకొని ఇంకా బావకు చెప్పేసి ఇంకా నేను బావ ఇద్దరం కలిసి అయితే ఇంకా గణేష్ మందిరానికి అయితే వచ్చేసిన. ఇంకా వచ్చి ప్రశాంతంగా ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నా. ఎన్ని ఆలోచనలు ఉన్నా మైండ్లో ఏది ఉన్నా కూడా ఆ మందిరంలో అడుగు పెట్టగానే నిజం చెప్తున్నా ఆలోచనలన్నీ మాయం ఫటాఫట్ అయిపోతాయి అన్నమాట. నాకైతే అక్కడే మైండ్ అక్కడ ఒక పావు గంట కూర్చున్నా 10 నిమిషాలు కూర్చున్నా నా మైండ్లో ఏది ఉండదు. నిజంగా అంత మంచిగా అయిపోతుంది అన్నమాట. కానీ నేనే కొంచెము పనులలో పడి మందిరానికి వెళ్ళడం తగ్గించిన అనమాట. ఇంక ఈరోజు ఆయన పిలుపు వచ్చింది, నువ్వు రావాలమ్మా అని చెప్పి 5 గంటలకి నాకు గంట కొట్టాడు. అందుకే లేచి తొందరగా పనులు చేసుకొని వచ్చి ఇంకా ఆయన్ని దర్శించుకునే భాగ్యం నాకు దక్కిందనమాట ఇవాళ. నిజంగా చాలా హ్యాపీ. అనుకోకుండా ఇలా జరిగే దర్శనాలు ఉంటాయి చూడండి, నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. దగ్గరే వెళ్ళొచ్చు, కాకపోతే ఇంకా నాకు టైం కుదరక అసలు వెళ్ళడమే బంద్ చేసిన అనమాట. ఏంటో ఇంకా ఈ పనులు ఇవన్నీ పడి గణేష్ మందిరానికి వెళ్ళడం కూడా తగ్గించిన, లేదంటే ఎక్కువగా వెళ్ళేదాన్ని నేను. సరేలేండి, మొత్తానికైతే గణపయ్య అందరినీ చల్లగా కాపాడు అందరినీ అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయనకి దగ్గరుండి పూజ చేసుకునే భాగ్యం కలిగింది ఇవాళ నాకు. ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసేసుకొని కాసేపు అలా ఆ గణపయ్య దగ్గర కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిన అనమాట. ఇదన్నమాట సంగతి. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.